హాయ్ అండి, ఈరోజు వచ్చి మన వీడియోలో వెస్ట్ సైజ్ వచ్చేసి 35, చెస్ట్ కొలత వచ్చేసి 40 సైజు. మనకి బ్యాక్ సైడ్ వచ్చి డీప్ నెక్ కావాలన్నారు, ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ కావాలని అడిగారు. వారి కోసమని మనం ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారండి. వారి కోసం అయితే నేను ఈ కటింగ్ అనేది చేస్తున్నాను. మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం వచ్చేసి ఇప్పుడు లైనింగ్ అనేది ఓపెన్ ఆపోజిట్ ఉండాలి, క్లోజ్ మన సైడ్ ఉండాలండి. స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసేసుకోవాలి. హైట్ వచ్చేసి నాది 14 ఇంచెస్ పెట్టాను. మీది ఎంత హైట్ ఉంటే అంత హైట్ అనేది పెట్టేసుకోండి. నేను వచ్చేసి 14 ఇంచెస్ హైట్ అయితే పెట్టేసుకున్నాను. నేను అదే 14 ఇంచెస్ మరో సైడ్ కూడా మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా లైన్ అయితే మార్కింగ్ చేసుకోండి. ఇలా రెండు సైడ్లు ఒకటే సైడ్ మార్కింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి స్ట్రైట్గా ఒక లైన్ అనేది వస్తుంది. ఇప్పుడు వచ్చేసి 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి. ఖర్చు ఎందుకోసం, షోల్డర్ దగ్గర మనం జాయింట్ చేస్తాం కదా, ఆ జాయింట్కి ఖర్చు అనేది మార్కింగ్ చేసుకోండి 1/2 ఇంచు. ఇప్పుడు వచ్చి ఇది 35 అండి. వెస్ట్ వచ్చేసి 35లో మనం 4వ భాగం మార్కింగ్ చేసుకోవాలి. అది ఎలా మార్కింగ్ చేసుకోవాలి చూడండి. టేప్లో ఇట్లా 35కి 4 భాగాలుగా మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, చూస్తే నాకు 8.35 ఇంచ్ వచ్చింది. 35లో 4వ భాగం వచ్చేసి 8.75 వచ్చింది. ఆ 8.75 ఇక్కడైతే మార్కింగ్ చేసేసుకోండి. ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ డాట్స్ వేయాలి కదా, దానికోసం 1 ఇంచు, ఖర్చు కోసం 2 ఇంచు. కొంచెం ఖర్చు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 2 ఇంచ్ పెట్టుకోండి, వద్దు అనుకుంటే 1.5 ఇంచ్ పెట్టుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనది చెస్ట్ కొలత మనకు వచ్చేసి ఎంత అని చెప్పారు, 40 సైజ్ అని చెప్పారు. 40లో మనకి 4వ భాగం చేసుకోవాలి. మనం ఎంత, మనకి 40లో 4వ భాగం చేసుకుంటే 10 ఇంచెస్ వస్తుంది. అదే 10 ఇంచెస్ మనము ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం. ఈ పొడవులో ఎక్కడైనా సరే ఒక చోటన మార్కింగ్ అనేది చేసుకోండి 10 ఇంచెస్కి. చేశారు కదా, దానికి 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి. సరే, ఇది వచ్చేసి మనకి పెద్ద సైజు బ్లౌజ్. అంటే అది ఎలా తెలుస్తుంది మనకి, 30 కంటే 29, 28, 27 ఇట్లా ఉంటేనేమో అది చిన్న సైజు బ్లౌజ్ కాదు. 30 కంటే ఎక్కువ ఉంటే 32, 35, 38 ఇట్లుంటే 34 ఇట్లుంటే పెద్ద సైజు బ్లౌజ్ అనమాట. దీనికి మనం షోల్డర్ వచ్చేసి ఎంత తీసుకోవాలి, 5.5 తీసుకోవాలి. అయితే ఇది చెస్ట్ కొలత వచ్చేసి 40 సైజు. దీనికి వచ్చి ఎంత తీసుకోవాలంటే 5.35 ఇంచులు తీసుకోవాలి. 5.35 ఇంచు నార్మల్ కొలత అనమాట. అయితే వీళ్ళు డీప్ నెక్ కావాలని అడిగారు. వీళ్ళు డీప్ నెక్ కావాలన్నప్పుడు మన పైన షోల్డర్ కొంచెం తగ్గించుకోవాలి. ఎందుకంటే మనం డీప్ నెక్ కావాలన్నప్పుడు 5.5 పెట్టుకోవాలి. నెక్ విత్ వచ్చేసి 2.5కి మార్కింగ్ చేసుకోండి. నెక్ విత్ వచ్చేసి 2.5కి మార్కింగ్ చేసుకోండి. మిగతా 3 ఇంచెస్ షోల్డర్ కోసం మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చి మనం 5.5 మార్కింగ్ చేసుకున్నాం కదా, అదే 5.5 ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకుంటే మనకి స్ట్రైట్గా లైన్ అనేది వచ్చేస్తుంది. అయితే మనం ఇక్కడ 5.5 తీసుకున్నాం కదా అని చెప్పేసి కింద సంక డౌన్ కూడా 5.5 తీసుకోకూడదు. మనకి ఇది 5.35 ఇంచులు కదా, ఆ 5.35 ఇంచుల కిందకి డౌన్ అనేది సంక డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అది మాత్రం అసలు మర్చిపోవద్దు మీరు. అదే 5.35 ఇంచు ఇంకొక సైడ్ కూడా మార్కింగ్ చేసుకుంటే మనకి స్ట్రైట్గా లైన్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ది వెస్ట్ కొలతది మార్కింగ్ చేసుకోండి, ఖర్చుది కూడా మార్కింగ్ చేసుకోండి. చూసారా, ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్ చెస్ట్ కొలత అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్ కదా ఇది, దీనికి ఇట్లా మూలన క్రాస్గా ఒక గీత అనేది గీసుకుని పెద్ద సైజు బ్లౌజ్కి ఎంత గీసుకోవాలి మనం, 1.5 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే కొత్త వాళ్ళు ఎప్పుడైనా సరే ఇట్లా మన సంక డౌన్ ఎంత పెట్టుకున్నామో అందులో మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకుంటే మనకి ఆర్మ్ రోల్స్కి మార్కింగ్ చేసుకుంటానికి ఈజీగా వచ్చేస్తుంది. మనకి ఇట్లా 3 డాట్స్ని కలుపుకుంటే మనకి ఆర్మ్ రోల్ సైజ్ అనేది వచ్చేస్తుంది. ఇది ఎంత వచ్చింది అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాము. ఆర్మ్ రోల్ కొలత అనేది మనకి ఎంత రావాలి, మన దగ్గర సైజు బ్లౌజ్ లేనప్పుడు మనం ఎలా తీసుకోవాలి, మనకి వెస్ట్ కొలత ఎంత వచ్చిందో, నడుము కొలత ఎంత వచ్చిందో అంత మనకి ఆర్మ్ రోల్ కొలత రావాలి. అర్థమైంది కదా, నడుము కొలత ఎంత వచ్చిందో మనకి ఆర్మ్ రోల్ కొలత కూడా అంతే రావాలి. నాకైతే కరెక్ట్గా 8.75 వచ్చేసింది నాకు. మనకి వెస్ట్ కొలత కూడా అంతే కదా, సేమ్ ఇది కూడా వచ్చేసింది. చూసారు, ఇట్లా కనుక కరెక్ట్గా వచ్చింది అనుకంటే మనకి బ్లౌజ్ కటింగ్ అనేది కరెక్ట్గా వచ్చినట్టే. అర్థమైంది కదా మీకు.
వెస్ట్ కొలత ఎంత వచ్చిందో ఆమ్రోల్ సైజ్ కొలత కూడా అంతే వస్తే మనకి బ్లౌజ్ కటింగ్ అనేది కరెక్ట్గా వచ్చేసినట్టే. ఇప్పుడు వచ్చేసి డీప్ నెక్ అంటున్నారు కదా, డీప్ నెక్ కోసం మనకి 10.5 ఇంచెస్ పెట్టుకున్నాను నేను, ఖర్చుతో కలిపి 11 ఇంచులు అనమాట. డీప్ నెక్ 11 ఇంచులు పెట్టుకున్నా. ఎంత కింద హైట్ వచ్చేసి మనకి ఎంత వస్తుంది అప్పుడు చూడండి, 11 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాను నేను. ఖర్చుతో తీసేస్తే 10.5 వస్తుంది మనకి మార్కింగ్ అనేది. నేను 11 ఇంటికి మార్క్ చేశాను. 11కి కింద వచ్చేసి నెక్ అప్పుడు ఎంత వస్తుంది, లెంత్ 3.5 వస్తుంది. చూసారా, 11 ఇంచులకి ఇక్కడి నుంచి కూడా ఒక మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా లైన్ అనేది గీసుకోండి. ఇప్పుడు పైన ఎంత తీసుకున్నాను, 2.5 తీసుకున్నాను. దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని 3 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. ఇట్లా ఒక స్ట్రైట్గా ఒక లైన్ గీసేసేయండి. గీసి ఈ ఆమ్రోల్ స్కేల్తో రౌండ్ అనేది గీసేసుకోండి. కొత్తగా కట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ స్కేల్ ఉపయోగించుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది, రౌండ్ అనేది. నెక్స్ట్ మనం 1 ఇంచ్ డాట్స్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ కోసం మార్కింగ్ చూద్దాం. చూడండి, వెస్ట్లో నుంచి సగానికి మార్కింగ్ చేసుకుని హైట్ వచ్చేసి 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. హైట్కు తగ్గట్టు మనం పైన మార్కింగ్ అనేది పెంచుకుంటూ ఉండాలి, తగ్గించుకుంటూ ఉండాలి. ఈ 1 ఇంచ్ మార్కింగ్లో డాట్స్ అనేది వేసేయాలి ఇక్కడ మనం. చూసారు కదా, కొంతమందికి చంక దగ్గర ఇక్కడ వెనకాల బ్యాక్ సైడ్ ముడతలు వస్తున్నాయి అంటారు, సన్నగా ముడత వస్తుంది, ఇట్లా గీతలు పడుతున్నట్టు వస్తాయి అంటారు. అలా రాకుండా ఏం చేయాలి, మనం బ్యాక్ స్పాట్లో కింద నుంచి 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకుని ఇట్లా క్రాస్గా ఈ మనం డాట్స్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి క్రాస్గా గీసేసుకోవాలి. ఇలా గీసుకుంటే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ ముడత అనేది రాకుండా ఉంటుంది, చంక దగ్గర చంక కింద వరకు. అర్థమైంది కదా, బ్యాక్ పార్ట్ అయితే మనకి అయిపోయింది నీట్గా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చి మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఓపెన్స్ ఆపోజిట్ ఉండాలి, క్లోజ్ మన సైడ్ ఉండాలి. ఫోల్డింగ్ 2 ఫోల్డింగ్స్ వచ్చేటట్టు వేసుకుంటే మనకి 2 హ్యాండ్స్ అనేది వచ్చేస్తాయి. మనము పైపింగ్ వేసుకుంటామా తిరగదిప్పుకుంటామా అనే దానికోసం అయితే 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. కాదు హెమ్మింగ్ చేసుకుంటామంటే 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. నేను వచ్చేసి మనకి సైజ్ బ్లౌజ్ లేదు కాబట్టి నేను ఎల్బో హ్యాండ్స్కి పెడుతున్నాను. ఇప్పుడు అందరు చాలా వరకు ఎల్బో హ్యాండ్స్కే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారు కదా, నేను అందుకని ఎల్బో హ్యాండ్స్కి చూపిస్తున్నాను. చూడండి, హైట్ వచ్చి 10 ఇంచెస్, హైట్ వచ్చి 10 ఇంచెస్ పెట్టాను నేను. చూడండి, మనకి లైనింగ్ కూడా సరిపోతుందా లేదా చూడండి, ఎందుకంటే ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా, ఆమ్రోల్ కొలతకి సరిపోతుందా లేదా చూసుకున్నాక కట్ చేసుకోండి. నాకైతే సరిపోతుందని చూశాను. చూడండి, పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా, 8.75 ఉంది మనకి ఆమ్రోల్ కొలత, అంటే పెద్దది. దీనికి ఎంత పెట్టుకోవాలి మనం, చంక డౌన్ వచ్చి 3 ఇంచెస్ పెట్టుకోవాలి. చంక డౌన్ వచ్చి 3 ఇంచెస్, అదే 3 ఇంచెస్ ఆపోజిట్ కూడా పెట్టుకుని స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి చూడండి, మనకి 8.75 రావాలి. ఈ మూల నుంచి ఈ మూలకి ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకోండి. చూడండి, లాస్ట్కి వచ్చింది నాకు మార్కింగ్. ఇప్పుడు వచ్చింది హ్యాండ్ టైట్ వచ్చేసి 6.5కి మార్కింగ్ చేసుకుని ఈ స్కేల్తో మార్కింగ్ చేసుకున్నారనుకోండి మీరు, మనకి శంఖ దగ్గర హ్యాండ్ అనేది ముడత వస్తుంది కదా, అట్లా ముడత రాకోకుండా ఈ స్కేల్ అనేది ఉపయోగించండి. చూడండి, ఈ స్కేల్ అనేది ఉపయోగించారనుకోండి మనకి హ్యాండ్ అనేది ముడత రాకుండా ఉంటుంది. ఖర్చు కోసం 2 ఇంచెస్, ఇది హ్యాండ్ అనేది జాయింట్ పడుతుంది, జాయింట్ కోసం తర్వాత తీసుకుందాం. ఇప్పుడు వచ్చి ఈ ఆమ్రోల్ కొడత దగ్గర పెట్టాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకోండి. చూసారా, మిడిల్లో ఒక మార్కింగ్ చేసి అదే మార్కింగ్ పైన కూడా చేసి స్ట్రైట్గా ఒక లైన్ గీసుకున్నాక ఈ మూల నుంచి ఒక మార్కింగ్ చేసుకున్నాక ఇది పెద్ద సైజు కదా, దీనికి 1.5 మార్కింగ్ చేయండి. అది కొంచెం చిన్నదనుకోండి 1.35 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. ఏ సైజుకైనా స్టార్టింగ్ 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా కరువు స్కేల్ ఉపయోగించి ఆ డాటు ఈ డాటు కలిసేటట్టు మార్కింగ్ చేసుకోండి. మళ్ళీ తిరగదిప్పుకొని సేమ్ ఇట్లా మార్కింగ్ చేసుకోండి. చూసారా, షేప్ అనేది వచ్చేసింది, హ్యాండ్ షేపు. ఈ కరువు స్కేల్తో ఎందుకు చూపిస్తున్నానంటే కొత్త వాళ్ళకి అర్థమయ్యేలా ఉంటుందని. ఇక్కడ ప్లస్ గుర్తుంది కదా, ఈ ప్లస్ గుర్తుకు దగ్గర 3/4 ఇంచ్ మార్కింగ్ తీసుకోండి. ఈ లాస్ట్ నుంచి 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. ఈ డాటు కలిసేటట్టు ఇప్పుడు మార్కింగ్ మళ్ళీ ఈ కరువు స్కేల్ని ఉపయోగించి మార్కింగ్ చేసేసుకోండి.
ఇలా కనుక మీరు హ్యాండ్ కటింగ్ అనేది ఇలా మార్కింగ్ చేసుకుని కటింగ్ చేసుకున్నారంటే మీకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, ముడత అనేది రాకుండా ఉంటుంది. ఇక్కడ కావాలని మీరు ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఇక్కడ హ్యాండ్ అనేది అయిపోయింది మనకి. తర్వాత ఈ స్ట్రైట్ పీస్ కూడా కట్ చేసుకుని జాయింట్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలంటే ఓపెన్స్ మన సైడ్ ఉండాలి, క్లోజ్ ఆపోజిట్ ఉండాలి. ఇలా కనుక స్ట్రైట్గా పెట్టుకున్నాం అనుకోండి, ఇది స్ట్రైట్ కటింగ్ అంటారు. క్రాస్గా పెట్టుకుంటే క్రాస్ కటింగ్ అంటారు. మనకి కావాల్సింది క్రాస్ కటింగ్ కోసం మనం పేపర్ని ఇలా తిప్పి పెట్టుకుందాం. నేను బ్యాక్ పార్ట్ అండి రౌండ్ నెక్ అనేది కట్ చేయలేదు, ఎందుకంటే మనం ఫ్రంట్ మార్కింగ్ చేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉండాలి కదా, అందుకోసం ఫ్రంట్ నెక్ డ్రా చేసుకునేటప్పుడు ఈజీగా ఉండడం కోసం ఎప్పుడైనా సరే కొత్త వాళ్ళు రౌండ్ నెక్ అనేది కట్ చేయొద్దు. కట్ చేయకుండా ఇట్లా మార్కింగ్ చేసుకున్నారనుకోండి, చూడండి స్ట్రైట్గా గీతలు అనేవి మీకు వచ్చేస్తాయి. రౌండ్ కట్ చేసుకున్నారనుకోండి, ఫ్రంట్ పార్ట్ దగ్గర మీకు గీత అనేది సరిగ్గా రాకపోవచ్చు, అటు ఇటు జరగవచ్చు అనమాట. అందుకని ఎప్పుడైనా సరే నెక్ అనేది ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ కట్ చేసుకోండి. కొత్త వాళ్ళకి ఇది ఇట్లా ఉపయోగపడేటట్టు ఈ స్కేల్తో ఒక మార్కింగ్ చేసుకుంటే ఇక్కడ చిన్న మార్కింగ్ అనేది పడుతుంది. అక్కడ మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి, మనకి స్ట్రైట్గా లైన్ గీసుకోవడానికి, ఫ్రంట్ పార్ట్ చంక లోతు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది మనకి. చూడండి, మనం ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, అది కూడా మార్కింగ్ చేసేసుకుని ఇక్కడ వచ్చి మనకి చూడండి, నేను దాంతో రఫ్ చేసుకున్నా కదా, మార్కింగ్ కనిపిస్తుంది. అక్కడికి ఇట్లా బాక్స్ గీసేసుకోండి. సరే, ఇట్లా బాక్స్ గీసుకున్నాక 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకోండి. నార్మల్ సైజు బ్లౌజ్, ఏ సైజు బ్లౌజ్ వారికైనా చంక లోత్ అనేది 1/2 ఇంచే తీసుకోవాలి. ఓన్లీ బోట్ నెక్, హై నెక్ బ్లౌజులకు మాత్రమే 1 ఇంచు లోతు తీసుకోవాలి. ఇట్లా 1/2 ఇంచు లోతు ఈ రౌండ్లోనే రావాలి, బయటకు అనేది రాకూడదు, ఈ రౌండ్లోనే కలిసిపోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం నెక్ కోసం ఎంత తీసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఎంత తీసుకోవాలి. ఇది 30 సైజు బ్లౌజు. ప్రతిదానికి మీరు సైజుని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆ గుర్తుపెట్టుకుని దాన్ని బట్టి కొలతలు మార్కింగ్ చేసుకోండి. మనకి పెద్ద సైజు బ్లౌజ్ కదా, పెద్ద సైజు బ్లౌజ్కి మనకి సైజు బ్లౌజ్ లేనప్పుడు ఎంత పెట్టుకోవాలి, 6.5 పెట్టుకోవాలి. ఖర్చుతో కలిపి 7 ఇంచెస్ పెట్టుకోవాలి. ఖర్చుతో కలిపి 7 ఇంచెస్ పెట్టుకోవాలి, ఖర్చు లేకుండా 6.5 ఇంచెస్ పెట్టుకోవాలి. నేను ఖర్చు ఎందుకు చెప్తున్నానంటే అండి, ప్రతిసారి యాడ్ చేసి మర్చిపోయారనుకోండి, నెక్ అనేది చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, దానికోసం. చూసారుగా, ఇక్కడ నుంచి 3 ఇంచెస్ మనం బ్యాక్ పార్ట్కి ఎట్లా పెట్టుకున్నాం, 3 ఇంచెస్ అట్లా మార్కింగ్ చేసుకుని ఒక బాక్స్ తీసుకోవాలి. రౌండ్ నెక్ అనుకోండి, ఆమ్రోల్ స్కేల్ ఉపయోగించి రౌండ్ తీసుకోండి. నాకు స్టార్ కావాలన్నారు, చూడండి ఇట్లా కింద నుంచి పైకి 2 ఇంచులు మార్కింగ్ చేసుకుని 1/2 ఇంచు అవతల సైడ్ మార్కింగ్ చేసుకుని ఒక స్టార్ నెక్ అనేది తీసుకోవాలి. ఇట్లా స్ట్రైట్గా వద్దనే వాళ్ళు చిన్న కరువు అనేది ఇచ్చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మనం ఏ సైజు బ్లౌజ్కైనా కింద నుంచి 2 ఇంచులు మార్కింగ్ పైకి చేసుకోండి. అటు సైడ్ కూడా 2 ఇంచుల పైకి మార్కింగ్ చేసుకోండి. స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకోండి. ఇది ఏ సైజు వారి బ్లౌజ్కైనా 2 ఇంచెస్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. కాజా ఉక్స్ పట్టి ఎంత ఉండాలి, ఇప్పుడు మనం 2 ఇంచెస్ పైకి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి 1 ఇంచు పైకి మార్కింగ్ చేసుకోండి. అలాగే ఇటు సైడ్ కూడా 1 ఇంచు మార్కింగ్ చేసుకోండి. చేసుకున్న తరువాత ఇప్పుడు వచ్చేసి మనకి ఇది ఎంత సైజు బ్లౌజు, పెద్ద సైజు బ్లౌజు, దానికి 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి. లేదు అక్క 4 ఇంచెస్ కాదు కదా, మనం అన్ని సైజు బ్లౌజులకి 2.5 పెట్టుకుంటామంటే పర్వాలేదు, 2.5కి మార్కింగ్ పెట్టుకోండి. ఇది చెస్ట్ వచ్చేసి 40 వచ్చేసింది కదా, చెస్ట్ వచ్చేసి 40 అనమాట. ఈ 40కి ఏం చేయాలి, మనం 1 ఇంచు కిందకి మార్కింగ్ చేసుకోవాలి. మిడిల్లో 1 ఇంచు కిందకి మార్కింగ్ చేసుకోవాలి. అదే తక్కువ చిన్న సైజు బ్లౌజ్ అనుకోండి, 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి కింద. చూసారు కదా, ఇక్కడికి ఇప్పుడు వచ్చేసి మనం డాట్స్ కోసం మిడిల్లో 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను నేను. 40 సైజుకి ఎంత కావాలి, 1.5 ఇంచెస్ మార్కింగ్ కావాలి డాట్స్ కోసం. ఇటు సైడ్ 1.5. చూడండి, మన స్టార్టింగ్ నుంచి 2.5 మార్కింగ్ చేసుకోవచ్చు, అక్కడి నుంచి 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవచ్చు. నేను 2 టైమ్స్ కూడా చెప్తున్నాను చూడండి. మన స్టార్టింగ్ నుంచి 2.5కి మార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవచ్చు. ఎంత, 1.5 ఇంచెస్కి. ఇక్కడి నుంచి ఈ డాట్ కలిపేసుకుని ఇక్కడి నుంచి ఈ డాట్ పైకి కలిపేసుకోండి. చూసారా, ఫ్రంట్ పార్ట్ అనేది ఎంత సింపుల్గా వచ్చేసిందో. ఈ డాట్స్కి మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోద్ది కదా, దానికోసం ఎగస్ట్రా క్లాత్ అనేది తీసుకోండి.
చూసారా, ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి డాట్స్ మార్కింగ్ చేసేసుకున్నాము. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి కాజా ఉక్స్ పట్టి గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఒక్క 1/2 ఇంచు ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు వచ్చి డాట్స్ ఏ సైజు బ్లౌజ్ వారికైనా సరే 2.5 ఇంచుల హైట్ అనేది పెట్టుకోవాలి. చూడండి, 2.5 హైట్ పెట్టుకుని ఇట్లా మార్కింగ్ 2 డాట్స్కి మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనం నెక్ దగ్గర 1/2 ఇంచు వదిలేయాలి, ఖర్చు కోసం వెళ్ళిపోతుంది కదా. అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకోండి. అక్కడి నుంచి ఇక్కడ కూడా 2.5 ఇంచెస్, ఏ సైజ్ బ్లౌజ్కైనా 2.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి. దీనికి ఒక 1/2 ఇంచులో మార్కింగ్లు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మనం నార్మల్గా మీకు చూపిస్తాను చూడండి, 3వ డాట్ ఎట్లా వేసుకోవాలనేది. మనం కరువు స్కేల్ని ఉపయోగించి ఇట్లా మామూలు ప్రిన్స్ కట్ చేసుకుంటాం కదా, అలా పెట్టుకున్నప్పుడు మిడిల్లో ఎక్కడ వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. డాట్కి ఎంత గ్యాప్ వచ్చిందో 3 డాట్స్కి కూడా అంతే గ్యాప్ రావాలి. నాకు 2.5 గ్యాప్ వచ్చింది, అదే 2.5 మూడింటికి వచ్చింది. అంటే ఇది కరెక్ట్గా సరిపోయింది మనకి బ్లౌజ్ అనేది. చూడండి, ఇంకా మనం నెక్స్ట్ వచ్చి షేప్ బెల్ట్కి బ్యాక్ పార్ట్ ఆధారంగా షేప్ బెల్ట్ గీసుకుందాం. చూడండి, ఇట్లా మార్కింగ్ చేసుకున్నాక 2 సైడ్లో ఒక సైడు ఉక్స్ పట్టీ కాడ ఎక్కడ వరకు మార్కింగ్ చేసుకుంటామో అక్కడ 3.5 మార్కింగ్ చేసుకోండి. అక్కడ 3.5 మార్కింగ్ చేసుకోండి. అర్థమైందా? ఉక్స్ పట్టీ దగ్గర అట్లా గుర్తుగా ఒక మార్కింగ్ పెట్టుకోండి కావాలంటే. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చి 3 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోండి. స్టార్టింగ్ వచ్చి 3.5, ఇటు లాస్ట్కి వచ్చి 3 ఇంచెస్ మార్కింగ్. ఇప్పుడు మన కాజా ఉక్స్ పట్టీ కాడి నుంచి 4 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోండి. 4 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోండి. అక్కడి నుంచి పైకి 2.5 ఇంచులు మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి డాట్స్ అనేది గీసేయండి. నాకు కాదు చిన్న సైజు బ్లౌజ్ అనుకోండి, కింద పక్కకు వచ్చేసి 3.5 ఇంచుకే మార్కింగ్ చేసుకోండి. చూసారు కదా, ఈ కటింగ్ అనేది ఎంత ఈజీగా మీకు అయిపోయిందో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.